సోనా ఏంటమ్మా ఆటోలో వచ్చావు? అల్లుడుగా రాలేదా? రాలేదమ్మా, నువ్వు వెళ్ళినా నేను వచ్చినా ఆటోలనేగా దించేది. నువ్వు వెళ్ళిరా, వచ్చేటప్పుడు నేను తీసుకొస్తాను అన్నారు. ఆటోలో ఎందుకు? మేము కట్నం కింద ఇచ్చిన బైక్ ఏమైంది? అది నా మరిది తీసుకెళ్ళాడమ్మా. మేము నీకు బైక్ నువ్వు అల్లుడు గారు తిరగడానికి ఇచ్చాము, అంతేగాని నీ బావ మరిది తిరగడానికి కాదు. రేపు వాళ్ళు సంపాదిస్తే నీకేమన్నా ఇస్తారా? ఏమీ ఇవ్వరు. అందుకే నువ్వు కూడా నీ వస్తువులు వాళ్ళకి ఇవ్వకు, జాగ్రత్త చేసుకో. మీ పుట్టింటి వాళ్ళు ఇచ్చిన వస్తువుల మీద మీ అత్తింటి వాళ్ళకి ఏ హక్కు ఉండదు. అవునా అమ్మా, ఈ విషయం నాకు ఇప్పుడే తెలిసింది. అంటే కూతురికి కట్నం కింద ఇచ్చిన వస్తువుల మీద ఓన్లీ కూతురికే హక్కు ఉంటదన్నమాట. వాళ్ళ అత్తగారింటోళ్ళకి ఏ హక్కు ఉండదు. విన్నారా వదిన? మీ పుట్టింటి నుండి వచ్చిన ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఇవన్నీ తీసుకెళ్లి మీ గదిలో పెట్టించుకోండి. ఎందుకంటే వీటి మీద మా పుట్టింటి వాళ్ళకి ఏ హక్కు లేదు. నువ్వేంటే నా కోడల్ని చెడగొడుతున్నావు? ఎందుకమ్మా? నువ్వు నాకు చెప్పిందే నేను నీ కోడలికి చెప్తున్నాను. అంటే నీ కోడలు పుట్టింటి నుండి వచ్చిన వస్తువులు మీరందరూ వాడుకోవచ్చు, కానీ కూతురికి ఇచ్చిన వస్తువులు మాత్రం వాళ్ళ అత్తగారింటోళ్ళు వాడుకోవద్దా? ఏం నేర్పుతున్నావమ్మా నువ్వు నీ కూతురికి? ఇంత వయసు వచ్చింది, ఇదేనా నువ్వు నేర్పేది? సరేలే, నాకు అర్థమైంది. కోడలా, నాకు సోనాకి అన్నం పెట్టు, ఆకలేస్తుంది. ఏంటమ్మా నాకు చెప్పేది పోయి నాతో నువ్వే చెప్పించుకుంటున్నావు?